హలో హాయ్ వెల్కమ్ టు అవర్ యార్వి ఛానల్. ఇవాళ మీకైతే నేను దసరా హాలిడేస్ కనేసి మా ఎదురింటి రమాదేవి ఆంటీ వాళ్ళు స్వీట్స్ చేశారండి. ఇవి వచ్చి అరిసెలండి, పాకం పట్టి అరిసెలు చేశారు. వీటిని మేము రాయలసీమ సైడ్ అయితే అత్తరాసాలు అని కూడా అంటామండి. మీరైతే అరిసెలు అంటారో ఏమో తెలీదు, మరి మీ సైడ్ వీటిని ఏమంటారో చెప్పండి. నాకైతే ఇవి చాలా చాలా టేస్ట్ బాగా నచ్చేసాయండి. నేనైతే తినేస్తున్నాను. మీరు కూడా తినాలంటే మన వీడియోస్ని చూసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ అరిసెల తయారీ విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకా హాట్ అన్నమాట ఆంటీ గారు చేసేస్తున్నారు. ఇలా ఇంటి ముందరే ఇసుక పెట్టి పొయ్యి పెట్టేసి హాయిగా పొయ్యి మీద చేసేస్తున్నారండి ఈ వంటకాలన్నీ కూడా. దసరా హాలిడేస్ సంబరాలు అయితే మా పక్క అప్పుడే మొదలైపోయాయి. చూడండి పిల్లల కోసం ఎలా చేస్తున్నారు. ఆహా సూపర్ అండి. ఇవి వచ్చి బియ్యపిండి మురుకులండి. ఇందులో మినప్పప్పు, పల్లీల పప్పు అంతా వేసి బాగా జీలకర్ర వేసి మురుకులు తయారు చేస్తున్నారండి. నన్నైతే తినడానికి పిలిచారండి. నేనైతే మీకోసం అనేసి వీడియో తీసేసి పెట్టేస్తున్నానండి. మరి చూసేయండి. ఆహాహాహా ఎంత బాగున్నాయో ఈ మురుకులు. కరకరలాడే మా బియ్యపిండి మురుకులు చాలా చాలా బాగుంటాయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. ఇవి జర్నీకి కూడా బాగా ఉంటాయండి, తీసుకెళ్ళచ్చు. జర్నీ చేసేటప్పుడు మధ్యలో తినడానికైతే బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు హాలిడేస్ పిల్లలకి రోజు కావాలి కదండి, అందుకే చేస్తున్నాం.